దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఎవరి ఆలోచన అంగీకరిస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మనుషుల ఆలోచన అంగీకరిస్తూ ఉన్నారా? సాతాను గాడి యొక్క ఆలోచన అంగీకరిస్తూ ఉన్నారా? దేవుని యొక్క ఆలోచన అంగీకరిస్తూ ఉన్నారా? మీరు ఎవరి ఆలోచన అంగీకరిస్తూ ఉన్నారు? లేదా ఇన్ని ఆలోచనలు వింటున్నటువంటి మీరు ఏ ఆలోచన నేను అంగీకరించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని మీ హృదయమును మీరు కలవరపడనీయకుడి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ చివరి దినాలలో, ఈ యొక్క దుర్దినాలలో వ్యర్థమైన ఆలోచనల చేత దుష్టుడు మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనములో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని బిడ్డలారా, నరుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడుతున్నాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమట. కాబట్టి మీరు దేవుని యొక్క ఆలోచనను మీరు అంగీకరించే రీతిగా మీరు ఉండాలని చెప్పేసి అని ఈ ఉదయకాల సమయంలో మీకు కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో, నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఏమండి, జ్ఞానము నీకు అవసరమైనది. ఎప్పుడైతే నీకు జ్ఞానము అవసరమైనదో, లేక జ్ఞానము నువ్వు కలిగి ఉంటావో, ఎవరి ఆలోచన అంగీకరించాలి, ఎవరి ఆలోచన నేను అంగీకరించకూడదు అనేది నీకు అర్థమవుతుంది. అయితే నువ్వు జ్ఞాని అగుటకై, నీవు జ్ఞానిగా ఉండాలి అంటే నీవు దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించాలి. దేవుని యొక్క ఉపదేశము నువ్వు అంగీకరించాలి అంటే దేవుని యందు నీవు ముందుగా భయము భక్తి కలిగి దేవుని యొక్క ఉపదేశమునకు లోబడేటటువంటి రీతిగా నీవు ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క ఉపదేశమును అంగీకరిస్తావు, దేవుని యొక్క ఆలోచనని కూడా నీవు అంగీకరిస్తావు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో ఏమి తెలియజేస్తుందంటే, నీకు జ్ఞానము కొదవగా ఉందా? దేవుణ్ణి అడుగు. నిన్ను గద్దింపకుండా ధారాళముగా ఆయన నీకు అది అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. దేవుని యొక్క జ్ఞానము అనగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమే నీకు ధారాళముగా ఆయన అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యములో ఎదుగుతావో, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించడానికి నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యములో ఎదుగుతూ ఉంటావో, దేవుని యొక్క ఆలోచనని కూడా నువ్వు అంగీకరించడానికి ఇష్టపడతా ఉంటావు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని ఆలోచన అంగీకరిస్తూ ఉన్నావా? మనుషుల ఆలోచన అంగీకరిస్తూ ఉన్నావా? సాతాను గాని యొక్క ఆలోచన అంగీకరిస్తున్నావా? నువ్వు ఆలోచన చేయి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆలోచన నువ్వు అంగీకరించినట్లయితే దేవుని ఉపదేశము నువ్వు వింటావు. దేవుని ఉపదేశము నువ్వు విన్నప్పుడు దేవుడి యొక్క దగ్గర నుండి నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. ఎవరైతే దేవుని జ్ఞానమును పొందుకున్నటువంటి వారుగా ఉంటారో వారికి దేవుడు ఎవరి ఆలోచన అంగీకరించాలి, ఎవరి ఆలోచన అంగీకరించకూడదు అనేటటువంటి వివేచన వరమును ఆయన వారికి అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం వలన నీకు వినయము వస్తుంది, విధేయత చూపుతావు. దేవుని మాటకి లోబడేటటువంటి స్థితిని
దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవుని సేవకులు దేవుని యొక్క మాటల్ని ఉపదేశిస్తూ ఉండగా, లేక దేవుని సేవకులు మీకు ఆలోచన చెప్పనై ఉండగా ఆ ఆలోచనకి నీవు విధేయత చూపుతావు. ఎవరైతే వినయము కలిగి విధేయత చూపుతా ఉంటారో దేవుడు వారికి ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని మాటలు ఈ విధంగా ఉన్నాయి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. దేవుని వాక్యం సెలవించింది కదా, ఏ ఏ దేశంలో వారు అవమానము నొందిరో. దేవుని ఆలోచన ఇలా ఉంది. దేవుని ఆలోచన మీరు అంగీకరించండి. దేవుని ఉపదేశమును మీరు అంగీకరించండి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండండి. మానవుల ఆలోచనలు వ్యర్థము, సాతానుగాడి ఆలోచనలు వ్యర్థము అని చెప్పేసని ఎవరైతే నీతిని ప్రకటిస్తూ ఉన్నారో వారికి అవమానములు ఎదురైన దేవుని బిడ్డలారా, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఈ మాట చెబుతున్నాడంటే, నువ్వు దేవుని ఆలోచన అంగీకరించకుండా సాతానుగాడి యొక్క ఆలోచన అంగీకరించి నీ జీవితాన్ని నీవు నాశనము చేసుకున్నావు. కాబట్టి నీకు ఒకప్పుడు అర్థమవుతుంది, అయ్యో మా సేవకుల యొక్క ఆలోచన నేను అంగీకరించలేదే, నా దేవుని ఆలోచన నేను అంగీకరించకుండా వారిని నేను అవమానపరిచితిని అని చెప్పేటటువంటి స్థితిలోకి నువ్వు వస్తావు. కానీ దేవుడు ఆయన సేవకులకి మంచి పేరును, ఖ్యాతిని కలుగజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి కూడా నీకు రావాలి అంటే నువ్వు దేవుని ఆలోచన అంగీకరించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా తలగా ఉంచి ఉన్నాడు కానీ తోకగా ఉంచలేదు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ దేవుని సొత్తైనటువంటి ప్రజలునై ఉన్నారంట. దేవుని ఆలోచన అంగీకరించినటువంటి బిడ్డలు, దేవుని ఉపదేశమును అంగీకరించినటువంటి బిడ్డలు దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారట. ఈరోజు నీవు దేవుని సొత్తైనటువంటి బిడ్డగా, ప్రజలుగా మీరు ఉండాలని ఆయన ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచనను అంగీకరించినటువంటి కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఉపదేశమును మీరు అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.